చెప్పాలి ఏం చేస్తున్నావు. మేమైతే ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం. బిక్కవోలు వెళ్తున్నాం కదా, వినాయకుడి గుడికి. హలో అండి, వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. ఇక్కడైతే విన్నారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిపోయింది కదా మీకు. మేమైతే వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. బిక్కవోలు వినాయకుడు టెంపుల్ అంటే ఫేమస్ అనమాట. అక్కడ మీరు వినే ఉంటారు, చాలామంది తెలిసే ఉంటుంది. ఇంకా అక్కడికైతే వెళ్దామని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. చూసేయండి మీరు కూడా. ఏంటో ఏదమ్మా అది రెడ్ కలర్ డైనోసార్, అది బ్లూ కలర్ డైనోసార్. లక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానం. ఇక టెంపుల్కి అయితే వచ్చామండి. మా ఊరు నుంచి అంత దూరం ఏం కాదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్లో అయితే వచ్చేయచ్చు అంతే, చాలా దగ్గర. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆ రోజు అయితే కొంచెం జనం ఎక్కువే ఉన్నారనమాట. ఆ రోజు శంకర చతుర్దశి ఏదో అనుకుంటా. ఆ రోజు అయితే ఇంకా కొంచెం జనం గట్టిగానే ఉన్నారు. ఇదిగోండి బొడ్డోడైతే బయట రారా లోపలికంటే ఇంక రాను, అక్కడ ఆడతానని చెప్పేసి ఆడుతున్నాడు అనమాట మెట్ల మీద. సర్లే ఆడుకో అయితే వెళ్ళిపోతున్నానని చెప్తే అప్పుడు వచ్చేసాడు లోపలికి. ఇంక నేను కూడా ఇంకా వచ్చేసాను అనమాట వాడి వెనకాల. లైన్ ఉందా ఇటు చిన్న చూడు. నీకు కావాలా? వచ్చేటప్పుడు దండం పెట్టుకొని వచ్చాక ఇప్పుడు ఎవరో ఈ విగ్రహం ఇక్కడ ఈ టెంపుల్ అది ఎందుకు ఫేమస్ అంటే, ఈ విగ్రహం అయితే వెలిసిందండి. అంటే మనకి పెట్టింది అయితే కాదు, ఇది వెలిసింది స్వయంగా. అందుకనే ఇది అయితే ఫేమస్ అండి. ఇక్కడ ఈ టెంపుల్ గురించి, ఈ దేవుడి గురించి చెప్పాలంటే, ఫస్ట్లో ఈ విగ్రహం అయితే చిన్న కొబ్బరికాయ సైజులో ఉండేదండి. ఇప్పుడైతే అది ఆల్మోస్ట్ 90 ఇంచెస్ హైట్ అయిపోయింది. అంటే 8 feet అలా ఉంటుంది అనమాట. ఇంకా ఒక 50 ఇంచెస్ అయితే విడ్త్ ఉంటుందంట ఈ విగ్రహం అయితే. ఇది ఇయర్లీ అంటే ఎవ్రీ ఇయర్ 1 ఇంచ్ అయితే పెరుగుతూ ఉంటుందంట. దేవుడు అయితే పెరుగుతూ ఉంటుంది విగ్రహం అయితే. ఇంకా దేవుడు స్వామివారు లెఫ్ట్ లెగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే వాటర్ ఉంటాయండి. అవి మనకి ఎలా వస్తాయో కూడా అంటే తెలియదు అనమాట, ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు అనమాట. హైట్ అయితే 90 ఇంచెస్ ఉంటుంది. ఇంకా డెప్త్ కూడా ఉంటుందండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది విగ్రహం అనేది మాత్రం మనకి తెలియదు, అది ఎవరికి తెలియదు అనమాట ఇప్పుడు వరకు. ఇంకా అయితే దేవుడు రైట్ సైడ్ ఫేసింగ్ చేసి ఉంటారనమాట, స్ట్రైట్గా ఉండరు. ఏదైనా మనం ఇప్పుడు జనరల్గా టెంపుల్లో చూస్తే ఏ విగ్రహం అయినా మామూలుగా స్ట్రైట్గా ఉంటారు కదా, ఇందులో అయితే రైట్ సైడ్ ఫేస్ చేసి ఉంటారనమాట. అలా ఇదొకటి స్పెషల్ అనమాట ఇక్కడ టెంపుల్లో. ఇంకా అందరూ దేవుడికి అయితే చెవిలో కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయని చిన్న బిలీఫ్ అయితే ఉంది టెంపుల్లో. సో ఇంకా అందరూ అయితే చెవిలో వెళ్ళి వాళ్ళ కోరికలు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అదేనండి స్పెషల్ అయితే ఇక టెంపుల్కి అయితే స్పెషాలిటీ అది. పట్టి దాహేసా సైడ్ అలా వెళ్ళి ఇక్కడ నేను ఇంకా అమ్మ అందరం అయితే దండం అయితే పెట్టేసుకున్నామండి దేవుడి దగ్గర. చెవి దగ్గరికి వెళ్ళి ఇంకా అన్నీ చెప్పేసుకొని ఇంక వచ్చామన్నమాట. దేవుని దండం పెట్టేసుకొని ఇంక ప్రసాదం అయితే ఇక్కడ కుడువులు ఉంటాయి కదండి, అవి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడువులు అంటారు కదా, ఆ కుడువులు అయితే ప్రసాదంగా ఇస్తారు ఇప్పుడు. ఇక్కడ ఇంకా అన్నదానం కూడా జరుగుతూ ఉంటుందండి, నిత్య అన్నదానం అనుకుంటా. మరి ఆ రోజు అయితే జరిగింది.
తినమని అన్నారు అక్కడ. కానీ ఇంకా మేము నెక్స్ట్ వేరే టెంపుల్స్కి వెళ్ళాలని చెప్పి అయితే తినకుండానే స్టార్ట్ అయిపోయాం. అక్కడ బుడ్డోళ్ళు ఏవో కొనుక్కుంటున్నారు. అక్కడ చిన్న బొమ్మల షాప్ ఉంది కదా అక్కడ ఎదురుగా, అక్కడైతే ఏదో కావాలంటే కొనిపించుకున్నారనమాట. అంగండి ఆ బెలూన్ అయితే కొనిపించాడు బుడ్డోడు అయితే. జాన్విత అయితే ఏదో స్లేట్ చిన్నది ఏదో స్లేట్లా ఉంటే అది కొనిపించింది. వీడైతే ఇంకొండి బెలూన్ కొనిపించాడు. జాన్విత అయితే ఇంకొండి స్లేట్ కొనిపించింది. అది అది పేపర్ అనమాట, అది ఏం లేదు, వెంటనే చిరిగిపోయింది కూడా అది ఆల్రెడీ. ఇంకా అయిపోయింది, వచ్చేస్తున్నాం బయటికి. లెగాలి బాగుండి అయితే సక్సెస్ఫుల్గా దర్శించుకున్నాం. ఇప్పుడైతే బలభద్రపురం వెంకటేశ్వర స్వామి గుడికి ఇవాళ శనివారం కాబట్టి ఆ గుడి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే విన్నారు కదా, మేమైతే బలభద్రపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అంటే మా ఊరికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇంక సర్లే అలా వెళ్ళే దారిలోనే కదా అని చెప్పి అయితే అక్కడ కూడా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాము. ఇంకా అయితే మేము ఇంకోండి టెంపుల్కి అయితే వచ్చేసాం. అదిగోండి ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళాలి ఊర్లోకి. అదిగోండి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గుడి. అదిగో జాని, గుర్తుందా నీకు గుడి? చిలకలే ఉండవు, చిలకలే ఉండవు, చిలకలు ఎందుకు ఉంటాయి? పెద్ద గుడి చూసావా, బాగుంది. చిన్నోడు గుడంగో పైకి వెళ్ళాలి, పైకే వెళ్ళాలి, దేవుడు పైనే ఉంటారు. కార్లో లేదు. ఈ ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి. కాళ్ళు మాత్రం మామూలు కాలేదన్నమాట ఇక్కడ ఈ గుళ్ళో. అంటే కింద కొంచెం దూరంగా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వాటికి వెళ్ళాలంటే ఇంకా చెప్పులు వేసుకోకుండా వెళ్తే మాత్రం కాళ్ళకి బొబ్బలు వచ్చేసినాయి అనమాట. అంత ఎండగా ఉంది, అసలు ఎంత వేడంటే కాలు కాలిపోయినాయి. ఒక్క నిమిషం కూడా ఇంకా చెప్పులు లేకుండా ఉండలేకపోతున్నాం అనమాట, అలా ఉంది పరిస్థితి. కోనేరు ఇది, వాటర్ ఏం లేవు. ఇక్కడ అయితే ఇంకొన్ని కోనేరు ఇవన్నీ ఉన్నాయన్నమాట. బుడ్డోడైతే స్విమ్మింగ్ పూల్ అన్నాడు, అందులో దిగేస్తానని కొంచెం ఏడ్చాడు అనమాట. ఇంకా ఇదంతా నడిచేసి అటువైపు వచ్చేసరికి ఇంకా చాలా వేడిగా ఉంది. ఇంకా ఎండ మామూలుగా లేదు, కాళ్ళు అయితే గట్టి కాలిని.
కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంకా వేడికి కాలు కాలిపోయి ఇంక పరుగు అనమాట. ఇంక నీళ్ళలోకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఇంక అందరం ఇంకా పరుగుని వెళ్ళిపోయాము. అంత అసలు కాలిపోయినాయి కాళ్ళు. గుడి అయితే భలే ఉంటుందండి అసలు. అంటే చాలా పెద్దదనమాట. దేవుడైతే పైన ఉంటారు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నామం బొట్లు కూడా అంగోండి మనకు తిరుపతిలో పెడతారు కదా, అలా అయితే పెడుతున్నారనమాట నామం బొట్లు అయితే. అదిగోండి జాన్వితాకి చూడండి ఎంత బాగుందో బొట్టు. బుడ్డోడు కూడా ఎట్టించుకున్నాడు బాగానే. ఇంకా నామం బొట్లు అయితే ఎట్టించేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కిందే కొట్టేయాలన్నమాట. అక్కడ మళ్ళీ ఎండలో వెళ్ళాల్సి వచ్చింది కొబ్బరికాయ కొట్టడానికి. జాన్విత అయితే కొడతానని చెప్పేసి తీసుకుంది కొబ్బరికాయ. దీనికేమో ఫస్ట్ కొడతా అంటది, పాపం కొట్టలేదన్నమాట. కొట్టడం రాదు, మళ్ళీ నాకు ఇచ్చేస్తుంది. అన్ని టెంపుల్స్లోనే అలాగే జరిగింది. పాపం కొట్టలేక మళ్ళీ నాకు ఇచ్చేసి నువ్వే కొట్టమ్మా అనేదన్నమాట. వీరిని వీరి కుటుంబమును శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య ధన కనక వస్తువా ఇంట్రెస్ట్ చూసాం పాదాలా. నువ్వు నెత్తి మీద ఎక్కించుకున్నావు సార్. దేవుణ్ణి అయితే నేను ఇంకా మా గర్భగుడిలో చూపించలేదండి. అంటే అక్కడ ఫోటోలు వీడియోలు నాట్ అలౌడ్ అని రాసి స్టిక్కర్ అయితే అంటించారు. ఇంకా చూసాక కూడా ఎందుకులే తీయడం అని చెప్పి నేనైతే వీడియో తీయలేదన్నమాట. బయటకు వచ్చేసాము దండం పెట్టేసుకొని. బయటకు వచ్చాక ఇక్కడ అన్నదానం జరుగుతుందన్నమాట. ఎవ్రీ సాటర్డే అన్నదానం జరుగుద్ది ఇక్కడ. ఇంకా అక్కడ దేవుడికి ఆ అన్నదానానికి కొంచెం చందాలాగా ఇచ్చేసి మళ్ళీ మేము తినడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకోండి తినడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకోండి అయితే పెట్టారు ప్రసాదం ఒకటి, పులిహార, పొటాటో కర్రీ ఒకటి, ఇంకా నార్మల్ రైసు, సాంబారు, పెరుగు ఇవైతే పెట్టారండి. బాగుంటాయి కదా గుళ్ళో ఫుడ్ అయితే. గుళ్ళో భోజనాలు, పులిహార ఇవన్నీ చాలా బాగుంటాయి కదా. ఇంకా అందరికీ నచ్చి అందరికీ నచ్చి అయితే ఇంకా తినేస్తున్నాము. జాన్విత అని బుడ్డోడు కూడా తినేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి బాగానే నచ్చాయి పాపం. జాన్వితకి అయితే బయట ఇలా గుళ్ళో ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. భలే తింటుంది. సాంబారు ఇవైతే బాగా తింటుంది అక్కడ గుళ్ళో. ఇంకోండి గుళ్ళో తినేసాక అయితే మన ప్లేట్స్ మనమే వాష్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కడుగుతారు. ఇదిగోండి అక్కడైతే అలా. ఇంకోండి జాన్విత వాటర్ కోసం వెళ్ళింది. వాటర్ తాగేసి ఆ గ్లాస్ అయితే ఇంకోండి అక్కడే కడిగేసి అలా సింక్లా ఉంటుంది అన్నమాట. ట్యాప్ మన హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, అలా అక్కడే జస్ట్ అలా నార్మల్గా నీళ్ళు వేసేసి కడిగేసి మళ్ళీ వీళ్ళకి ఇస్తే వీళ్ళైతే సోప్ పెట్టి కడుగుతారు. ఇక్కడ ఇది బాగుందండి, పద్ధతి అయితే బాగుంది. ఎవరి ప్లేట్స్ వాళ్ళు కడుక్కోవాలి అని చెప్పి ఇంకా అలా పెట్టారనమాట రూల్. బెస్ట్ అండి అలా ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఇంక మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. అనపతిలో గుళ్ళకి అనపతిలో శివాలయంకి వెళ్ళాలని అయితే అనుకుని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మా ఊరు శివాలయానికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఒకటైతే జరుగుతుందన్నమాట. అంటే అక్కడ శివలింగాలు తయారు చేయాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ 1 month నుండి జరుగుతుంది. అది మట్టి ఏంటంటే కాశీ నుండి వచ్చిందంట. అది తీసుకొచ్చారనమాట. దాన్ని ఆ మట్టితో
శివలింగాలు అయితే తయారు చేయాలి. అలా 1 కోటి శివలింగాలు చేసి అవి మళ్ళీ కాశీ అయితే పంపిస్తారంట. అదే జరుగుతుందనమాట అక్కడ. మేము వెళ్ళాం కదా, అదే లాస్ట్ రోజు. సో లక్కీగా బాగానే వెళ్ళాము. ఇంకా అవి ఆ మౌల్స్ ఉన్నాయి కదా, అవి ఆ మట్టి అయితే కొంచెం టైట్గా ఉందన్నమాట. దాన్ని లూజ్ చేసుకొని కొంచెం మెత్తగా చేసి ఆ మౌల్స్లో అయితే పెడితే చిన్ని చిన్ని శివలింగాలు వస్తున్నాయండి. భలే ఉన్నాయి అసలు, చాలా బాగుంది. ఇంకా చాలామంది వచ్చారనమాట చేయడానికి. అంటే 1 మంత్ నుండి అలా వస్తూనే ఉన్నారు. మాకైతే తెలుసు కానీ ఇంక కుదరక వెళ్ళలేదు, ఏదో ఒక పని ఉండడం వల్ల. ఇంకా ఆ రోజైతే ఎలా అయినా వెళ్ళాలి, కొన్ని ఒక 5 or 6 అయినా చెయ్యాలి అని చెప్పేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా జాన్విత అయితే ఎంత ఎంజాయ్ చేసిందంటే అసలే క్లే యాక్టివిటీస్ ఇవన్నీ అంటే పిచ్చి అనమాట. ఇంక ఇవైతే ఎంత హ్యాపీగా చేసిందో అసలు, చాలా బాగా చేసింది. చేయడం కూడా భలే ఇంట్రెస్టింగ్గా చేసింది. అది మీరు షార్ట్స్లో పెట్టాను కదా, ఇదే అనమాట. షార్ట్స్ చూసే ఉంటారు. ఇదే అనమాట. ఇంకొంచెం జాన్విత చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తుందో. పిల్లలకి ఇలా చేయడం అంటే నచ్చుద్ది కదా, ఇంకా అలా చేస్తుంది అనమాట. అదిగోండి. ఎలా పెట్టుకుని మంచి మంచి శివలింగం తీసుకొని నుంచో బాగా వచ్చింది శివలింగం. దానికి శివలింగాలు మౌల్స్లోంచి తీసేటప్పుడు అయితే కొంచెం అటు ఇటు అయిందనమాట. అప్పుడు చెప్తున్నాను నేను, మంచి శివలింగం ఏమైనా వచ్చింది తీసుకొని చూపించు, నువ్వే చేసావు అనుకుంటారని చెప్పి చెప్తున్నాను అనమాట. అదిగోండి అదే మంచి శివలింగం, బాగా వచ్చిన శివలింగం అయితే తీసి పట్టుకుంది. ఎందుకు చెయ్యి కడుకోవడం, చెయ్యి మళ్ళీ ఎందుకు నువ్వు చెయ్యి. నువ్వు చేసి తక్కువ, హడావుడు ఎక్కువ. అయ్యా వెళ్ళు, నువ్వు వెళ్ళు, లేకపోతే కొట్టాను. షేప్ అయితే కరెక్ట్గా వచ్చి చేయడం అయితే కొంచెం కష్టమేనండి. అంటే అక్కడ చూస్తున్నారనమాట, అంటే కొంచెం బాగున్నాయి పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం షేప్ అది బాగా వచ్చినాయి అయితే తీసుకుంటున్నారు. అలా ఒక 1 కోటి విగ్రహాలు అయితే చేయడం అంటే మాటలు కాదు కదా, చాలా మంచి కార్యక్రమం అన్నమాట ఇది. నెక్స్ట్ అయితే ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. అంటే నెక్స్ట్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారు బాపనమ్మ అమ్మవారు అని మా ఊర్లో ఉంటారు. మొన్న అయితే తీర్థం జాతర అన్నీ జరిగినాయి. ఎవ్రీ ఇయర్ వెళ్తాం కానీ ఈ ఇయర్ కుదరలేదు. సర్లే అని చెప్పి వెళ్ళి దండం పెట్టేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే కొన్ని పిక్స్ యాడ్ చేశాను చూడండి. ఈ వ్లాగ్ అయితే అంతే అండి, ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.